మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కుంభరాశి వాళ్లకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం ఎలా ఉందో చూస్తున్నాము. ఈ మాసం కుంభరాశి వాళ్లకు రాశిలోనే అంటే జన్మంలోనే రాహువు, 7వ ఇంట కేతువు, జన్మంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు. కుజుడు 2వ తారీఖు నుంచి మీనరాశిలోకి, బుధుడు 10వ తారీఖు నుంచి మీనరాశిలోకి. ఆల్రెడీ మీనరాశిలో శనేశ్వరుడు ఏలినాటి శనిగా ప్రయాణిస్తున్నాడు. అదేవిధంగా 14వ తారీఖు నుంచి 2వ రాశిలో ఉన్న రవి మేషరాశిలోకి, మేషరాశిలో ఉన్న శుక్రుడు 19వ తారీఖు నుంచి వృషభంలోకి అంటే 4వ ఇంట్లోకి, 5వ ఇంట్లో గురువు సంచరిస్తున్నారు, 7వ ఇంట కేతువు సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ రాశిని గురువు చూస్తున్నాడు, ద్వితీయాధిపతి. ఇదొక శుభ పరిణామం. లగ్నంలో అంటే రాశిలో జన్మంలో రాహు ఉన్నాడు, రాహువుని గురువు నియంత్రిస్తున్నాడు. అంటే జన్మరాహువు ఎక్కువగా కొంచెం పికిల్ మైండెడ్గా ఆలోచింపజేస్తాడు, మల్టిపుల్గా ఆలోచింపజేస్తాడు, స్వార్థంగా ఆలోచింపజేస్తాడు, ఏదో తొందరగా లభించేయాలని ఆలోచింపజేస్తాడు. ఇట్లా గందరగోళం చేస్తూ ఉంటాడు రాహు. రాహు అంటే ఒక వర్చువల్ ఎనర్జీ, స్థిరత్వం లేనివాడని అర్థం. షార్ట్ కట్స్, అది తొందరగా అన్నీ వచ్చేయాలని ఆలోచింపజేసేటువంటి గ్రహం. ఆయన గురువు నియంత్రిస్తున్నాడు, ఇది ఒక శుభ పరిణామం. రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉన్నాడు, ఏలినాటి శనిగా సంచరిస్తున్నాడు. ద్వితీయంలోకే ఈ రాశికి బద్ధ శత్రువు అయినటువంటి కుజుడు ప్రవేశిస్తున్నాడు 2వ తారీఖు నుంచి. ఈ రాశికి అత్యంత శుభగ్రహం అయినటువంటి బుధుడు పంచమాధిపతి కూడా ద్వితీయంలోకి వెళ్తున్నాడు, ద్వితీయంలో నీచబడుతున్నాడు. కాబట్టి ద్వితీయ స్థానంలో శత్రు మిత్ర గ్రహాలు కలుస్తున్నాయి, అంటే కుటుంబ స్థానం అని అర్థం. అంటే ధనపరమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటాయి. భారీ పెట్టుబడులు పెట్టకూడదు. ఇక 3వ స్థానంలోకి 14వ తారీఖు తర్వాత రవి గ్రహం వస్తుంది. రవి కూడా ఈ రాశికి పాపగ్రహము. 3వ స్థానంలో పాపగ్రహం మంచిదే, సప్తమాధిపతి. అంటే 3వ స్థానం అంటే సోదర సోదరులకు రవిగ్రహం 14వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి వస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఏదైనా ప్రమోషన్లు రావడం, వాళ్ళకి ఏదైనా ప్రయోజనం జరగడం, వాళ్ళకి ఏదైనా పేరు ప్రతిష్టలు రావడం లాంటివి జరుగుతాయి. వాళ్ళు ఏదన్నా మంచి టూర్లు వెళ్ళడం. 3వ స్థానం అంటే ప్రయాణం కాబట్టి బాగుంటుంది. 14వ తారీఖు వరకు కాస్త గందరగోళ పరిస్థితి, ఎందుకంటే సోదర సోదరి కారకుడు కూడా ద్వితీయంలో ఈ రాశికి శత్రుగ్రహం కుజుడు శని బుధులతో తాకుతున్నాడు, వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ధనపరమైనటువంటి పెట్టుబడులు పెద్దగా పెట్టకూడదు. ఆ ఊరిస్తాయి, లక్ష పెడితే 10 లక్షలు వస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి, పెట్టకూడదు. మీ దగ్గర ఉంటే ఒకవేళ పెడితే పోతే పోయింది అనుకుంటే పెట్టుకోండి, లేదంటే అప్పు చేసి మాత్రం అసలు పెట్టకండి. నేను నా తరపు నువ్వు పెట్టు రా, నేను తర్వాత ఇస్తానని కూడా చెప్పకండి. ఈ కుజుడు శని గ్రహయుద్ధం అంటే ధనస్థానంలో గ్రహయుద్ధం, డబ్బుల పరంగా నష్టపోయిన అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లో గురువు మంచిదే, రాశిని చూడడం, గోచరిత్య గురువు రాశిని చూడడము, రాహుని చూడడం మంచిదే. రాహు కూడా పలు రకాలుగా ఆలోచింపజేస్తాడు, అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం, ప్రశాంతంగా పెట్టాడు. రాహువు ఎక్కడుంటే అక్కడ మోసం ఉంటుంది, కాబట్టి మీ ఆలోచన ద్వారా మిమ్మల్ని మోసపెట్టి చేస్తాడు. కాబట్టి దుర్గారాధన విశేషంగా చేయాలి. దుర్గా కవచం లాంటివి ఎక్కువగా చదువుకోవాలి. దుర్గాదేవి ఫోటో వాల్పేపర్ పెట్టుకోవడం మంచిది. 7వ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో కాస్త అనురాగాలు లేకపోవచ్చు. కేతు అంటేనే వశీకరణ లేదు, తలే లేదు ఆయనకి, కాబట్టి పెద్ద ఆకర్షణ ఉండదు. భార్యాభర్తల పట్ల అన్యోన్యత కాస్త తగ్గేదనే అవకాశం ఉంది. కాబట్టి 4వ ఇంట్లో శుక్రుడు చాలా చాలా మంచిది కుంభరాశికి. కాబట్టి మీరు ఏదైనా గృహ వాహన కొనుగోళ్ళు చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. 4వ ఇంట్లో శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి, వెళ్ళిన తర్వాత అది కూడా శుక్రుడు 19వ తేదీ తర్వాత వెళ్తాడు, అప్పటి వరకు అయితే వద్దు. అదేవిధంగా ఈ మాసం విశేషమైన ఎండలు ప్రాప్తిస్తున్నాయి. కత్తెర కూడా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఎండలకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ ఎండలు ఎవరి ద్వారా వస్తాయి? సూర్యుడి ద్వారా వస్తాయి. సూర్యుడు ఈ రాశికి పాపగ్రహం కాబట్టి 3వ ఇంట్లో ఉన్నాడు. మీ
సోదర సోదరులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ ఏలాంటి ప్రభావం కంటిన్యూ అవుతుంది. ఇది డే బై డే బలహీనపడుతూ ఉంది. కాబట్టి దుర్గారాధన, విఘ్నేశ్వరారాధన, కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన, ఎందుకంటే కుజుడు నియంత్రించే సుబ్రహ్మణ్య స్వామి. ఈ కుజుడు దాటే వరకు, 3వ స్థానంలోకి వచ్చే వరకు మీరు విశేషంగా ఈ పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. కుంభరాశి వాళ్ళు రహస్యంగా ఉండేవాళ్ళు, నష్టం జరిగినా చెప్పరు, లాభం వచ్చినా చెప్పరు, ఒక సీక్రెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే 10వ వృత్తి స్థానం కూడా వృశ్చికం కూడా రహస్యమే. ద్వాదశ రాశుల్లోకి రహస్యమైన రాశులు 2: వృశ్చికం ఒకటి, కుంభం ఒకటి. కుంభం అంటే కుండ, వృశ్చికం అంటే పాతాళం అంటే ఒక రహస్యమే లెక్క. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహస్థితిలో కాస్త ఆర్థికంగా నష్టపోకుండా మీరు కేర్ఫుల్గా ఉండాలి. రాహు ప్రలోభాలను గురి చేస్తాడు. నువ్వు చెయ్యి, నేనున్నాను, నీకు వచ్చేస్తుంది, మన వరకు వస్తుంది, ఎవరికి రాస్తున్న రకమైన అనే విధంగా మోసపూరితమైన ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు రాహు. అది జన్మలో ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా కుంభరాశి వాళ్ళకు చాలా మంచివాడు రాహు, మూల త్రికోణ రాశి. కానీ ద్వితీయంలో ధనస్థానంలో కుజుడు శని కలవడం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు చక్కగా విని ఆచరించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.